హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకోసం ఎన్ఎండిసి లిమిటెడ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైందండి. ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎన్ఎండిసి అనేది నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్. ఇది ఒక మహారత్న కంపెనీ, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి కంపెనీ అండి. ఇలాంటి కంపెనీలో పనిచేయడం అనేది చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ నోటిఫికేషన్కి చూసుకున్న తర్వాత ఖచ్చితంగా అప్లై చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఇది ఒక ప్రాఫిట్ మేకింగ్ మైనింగ్ అండ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఆర్గనైజేషన్ అండి, విత్ లార్జ్ టర్న్ ఓవర్తో ఉన్నటువంటి కంపెనీ మన ఇండియాలో. ఇలాంటి కంపెనీలో మాత్రం పనిచేయడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఎన్ఎండిసి వారు ఏంటంటే ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ నుంచి ఎవరైతే పనిచేయాలనుకుంటున్నారో, ఎన్ఎండిసిలో పనిచేయాలనుకుంటున్నారో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్న వారందరూ కూడా ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే మొత్తంగా 54 పోస్టులు ఉన్నాయి. ఇది వచ్చేసి పోస్ట్ అండ్ గ్రేడ్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ మైనింగ్ వచ్చే పోస్ట్ నేమ్ అండి. కాంట్రాక్టర్ బేస్ కాబట్టి ఇది ఒక కాంట్రాక్టర్ బేస్డ్ జాబ్ అండి. ఇది CE04 కింద కాంట్రాక్టర్ బేస్ మీద చేస్తున్నాం. ఇది పర్మనెంట్ జాబ్స్ కాదు, కాకపోతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇలాంటి కంపెనీలో పనిచేసినప్పుడు మీకు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా కౌంట్ అవుతుంది. కాంట్రాక్టర్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు చెప్తాను. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్లో చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫోర్మెన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఫర్ మెటల్ ఫెరస్ మైన్స్లో ఉన్నటువంటి సర్టిఫికేట్ కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక మనము ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఏజ్ క్వాలిఫికేషన్స్, మిగతా సంబంధించిన వివరాలు అన్నీ తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీకోసం మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు తీసుకొస్తాను. ఇక కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకుంటే మీకు నేను చేసే వీడియోస్ ఎప్పుడు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ మీకు తెలిసిన వారు ఎవరైనా కానీ ఈ పొజిషన్స్కి వారు ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది వాళ్ళ ప్రొఫైల్ అనుకుంటే మాత్రం వారికి కూడా షేర్ చేసి వారికి కూడా హెల్ప్ చేయండి. ఇవి వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్స్ ప్రకారం కూడా వాళ్ళు కేటగిరీ ప్రకారంగా ఇచ్చారు. అన్రిజర్వ్డ్ కింద 27, ఓబీసీ వారికి 15, ఎస్సీ వారికి 8 అండ్ ఎస్టీ వారికి 4 అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చేసి 5 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ 3 years డిప్లొమా ఉన్నవారు, అది కూడా ఏవైతే రికగ్నైజ్డ్ బై యూజీసీ అండ్ ఏఐసిటి తోటి గవర్నమెంట్ ఆఫ్ తోటి రికగ్నైజ్డ్ అయినటువంటి యూనివర్సిటీ నుంచి డిప్లొమా కంప్లీట్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ చూసుకుంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మ్యాక్సిమం 3 years అనేది ఇనిషియల్గా ఉంటుంది, లేదా టిల్ ద ఏజ్ ఆఫ్ 60 years వరకు, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అనే కాంట్రాక్ట్ బేసిస్లో ఈ పొజిషన్స్కి మీరు ఉన్నవారు, ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వారు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద సెలక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఇనిషియల్ అగ్రీడ్ పీరియడ్ కెన్ బి ఎక్స్టెండెడ్. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుండి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా ఇవి ఎక్స్టెన్షన్ అనేది జరుగుతాయని కూడా చెప్తున్నాడు. ట్రైనింగ్ అనేది 1 month ట్రైనింగ్ వారు ఇస్తారు. అది కూడా జాబ్ ట్రైనింగ్ అనేది సెలక్షన్ అయిన వారికి ట్రైనింగ్ అనేది ఇస్తారు. జాయినింగ్ అయిన తర్వాత వారికి ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. కన్సాలిడేటెడ్ పే అనే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మన డీటెయిల్స్ చూసుకుంటే ద కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ 5% అనేది వారు ఇంక్రీజ్ చేస్తారు. ప్రస్తుతానికి కన్సాలిడేటెడ్ పే వచ్చేసి గ్రేడ్ CE4కి వచ్చేసి 60,000 రూపీస్ అనేది ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ వచ్చి 50 years అండి. ఇంకా దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా 5 years అనేది ఎస్సీ ఎస్టీ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, 3 years అనేది ఓబీసీ వారికి అనేది ఉంటుంది, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వారికి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగానే ఈ శాలరీతో పాటు వారికి వచ్చేసి యాక్సిడెంటల్ గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంటుంది. దాంతోపాటు అవుట్ పేషెంట్ ఎక్స్పెన్సెస్ ఫర్ సెల్ఫ్ ట్రీట్మెంట్ కింద 35,000 రూపాయలు పర్ యానం కింద పేమెంట్ కూడా జరుస్తారని చెప్పేసి చెప్తున్నారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం మెడికల్లీ ఫిట్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. మెడికల్ ఫిట్నెస్ కోసం కంపెనీకి సంబంధించినటువంటి ఆథరైజ్డ్ మెడికల్ సెంటర్స్లో కానీ హాస్పిటల్స్లోనే టెస్ట్లు అనేది చేసుకోవాల్సి వస్తుంది. వారు మెడికల్ ఫిట్నెస్ క్లియర్ చేసిన తర్వాతనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
తర్వాత ఈ ఎంగేజ్మెంట్ అనేది ఈ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఎప్పుడైనా టర్మినేషన్ చేసుకోవాలంటే మాత్రం 1 మంత్ నోటీస్ అనేది ఉండాలి. కంపెనీ తరపు నుంచి అయినా కానీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయినా ఎప్పుడైనా ఉద్యోగం బంద్ చేయాలనుకుంటే మాత్రం 1 మంత్ నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు టీఏడి అనేది మాత్రం వారు అఫీషియల్ టూర్ మీద వెళ్ళినప్పుడు వారికి అప్లికేబుల్గా ఉంటుంది. ఎలిజిబిలిటీ ప్రకారంగా వారికి పేమెంట్ చేస్తారు. అండ్ హెచ్ఆర్ అనేది కూడా పేబుల్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఇక లీవ్స్ విషయానికి వస్తే 12 రోజులు అనేది క్యాజువల్ లీవ్స్ ఉంటుంది. దాంతోపాటు 20 రోజులు అనేది మెడికల్ లీవ్ అనేది ఇస్తున్నారు క్యాలెండర్ ఇయర్లో. క్యాజువల్ లీవ్స్ ఏవైతే వాడుకోకుండా ఉన్న వాటిని మాత్రం క్యారీ ఫార్వర్డ్ అనేది చేయదు. ఎన్కాష్మెంట్ అనేది వారికి పర్మిషన్ అనేది లేదని చెప్తున్నారు. ఇక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే మనం ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై అనేది చూసుకుంటే ఫస్ట్ క్యాండిడేట్స్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి. ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా ఎన్ఎండిసి అఫీషియల్ వెబ్సైట్ నుంచి లింక్ కెరీర్ పేజ్కి వెళ్ళేసి అక్కడ అఫీషియల్ వెబ్సైట్ని నుంచి ఆ లింక్లో నుంచే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అది కూడా ఎప్పుడంటే 22 ఏప్రిల్ 2026 నుంచి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 6 మే 2026 వరకు డేట్స్ అనేది ఉన్నది. కాబట్టి మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో ముందుగానే అప్లై చేసుకోమని చెప్తున్నారు. ఇక దాంతోపాటు ఏమైనా మీకు డౌట్స్ ఉండేది ఉంటే మాత్రం deskcontrol@gmail.comకి మీరు మెసేజెస్ పంపించవచ్చు. ఈమెయిల్ అనేది మీరు చేయవచ్చు మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కూడా. ఇక క్యాండిడేట్స్ ఎవరైతే ఫిలప్ చేస్తున్నారో అప్లై చేస్తున్నారో వారు కొన్ని మ్యాండేటరీలీ అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవచ్చు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ యొక్క 10th క్లాస్ కానీ మెట్రికులేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ, సపోర్టింగ్ సర్టిఫికేట్స్ అన్నీ కానీ, మీ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. దాంతోపాటు స్కాన్డ్ సిగ్నేచరు, మీ మొబైల్ నెంబర్ అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అనేది కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. మొబైల్ నెంబర్ అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాల్సినటువంటి ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్స్ అనేది ఉండాలి. ఎందుకంటే మీకు ఫర్దర్ కమ్యూనికేషన్ ఏం జరిగినా వీటికే వస్తుంది. కాబట్టి అప్లై చేసేవారు మాత్రం నోటిఫికేషన్ మాత్రం ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. అది అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను వీడియోలో. ఇక అప్లికేషన్ ఫీజుకి సంబంధించి చూసుకుంటే an amount of 250 రూపీస్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది నాన్ రిఫండబుల్. SC/ST ఎక్స్ సర్వీస్ మెన్ వారికి, ఇంకా డిపార్ట్మెంటల్లో ఉన్నటువంటి పనిచేసేటటువంటి ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే మాత్రం వారికి ఎగ్జామ్టెడ్ ఉంది. ఎటువంటి ఫీజు అనేది పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫీజు పేమెంట్ అనేది కేవలం ఆన్లైన్లోనే చేయాలి. అది కూడా యూపీఐ, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా, SBI కలెక్ట్ నెట్ బ్యాంకింగ్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. ఇక అప్లై చేసిన తర్వాత క్యాండిడేట్ ఈస్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ద హార్డ్ కాపీ. మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క హార్డ్ కాపీ అనేది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే దాని మీద జనరేట్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్ రిఫరెన్స్ కింద ఉంటుంది, మీ యొక్క ఐడి కింద ఉంటుంది. ఇక కాల్ లెటర్స్ అండ్ అడ్మిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈమెయిల్ ద్వారానే పంపిస్తారు. దాంతోపాటుగా మీకు ఎప్పటికప్పుడు కూడా వెబ్సైట్లో కూడా పబ్లిషింగ్ అనేది చేస్తారు. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ అండ్ రాంగ్ ఈమెయిల్ ఐడి మాత్రం అస్సలు ఇవ్వకండి. మీరు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ అనేది మెట్రికులేషన్ కానీ 10th సర్టిఫికేట్లో ఉన్నటువంటి డీటెయిల్సే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ ఓన్లీ 1 అప్లికేషన్. పొజిషన్కి మాత్రం ఒకటే పొజిషన్కి ఒకటే అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది చేసేసి సూపర్వైజర్ స్కిల్ అసెస్మెంట్ అనేది చేస్తారు. అందులో మెరిట్ స్కోర్ ఎవరైతే చేస్తారో, పర్ఫార్మెన్స్ అయితే ఎవరైతే చేస్తారో వారిని సెలక్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఇక వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ విత్ ఒరిజినల్స్ అనేది చేస్తే ఎవరైతే క్యాండిడేట్స్ వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది ప్రొవైడ్ చేయలేనప్పుడు, వారి దగ్గర ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేనప్పుడు వారిని మాత్రం సూపర్వైజర్ స్కిల్ అసెస్మెంట్ మాత్రము అటెండ్ అవ్వనియర్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి మీరు ఈ స్కిల్ టెస్ట్కి అటెండ్ అయ్యే ముందు మీ యొక్క డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే రిజెక్షన్ అనేది కూడా జరుగుతుంది. వారికి ఎటువంటి ట్రావెల్ అలవెన్స్ అనేది కూడా పేమెంట్ అనేది జరగదని చెప్తున్నారు. ఇక కొన్ని జనరల్ కండిషన్స్ అనేది మనం చూసుకుంటే మీ యొక్క కట్ ఆఫ్ డేట్ కానీ కట్ ఆఫ్ డేట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఏజ్ కానీ చూసుకుంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏదైతే ఉందో 6 మే ఏదైతే ఉందో దాని వరకే క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. అలాగే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కూడా
ఇక ప్రిస్క్రైబ్డ్ ట్రావెల్ అలవెన్స్ క్లెయిమ్ ఫామ్ అనెక్షర్ 1లో ఇచ్చారు. సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, ఓబీసీకి సంబంధించిన సర్టిఫికేట్, ఈడబ్ల్యూకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్లో వాళ్ళన్నీ కూడా అనెక్షర్ ప్రకారంగా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేశారు వారు వచ్చేసి. ఈ ఎలిజిబిలిటీ అనేది వచ్చేసి ఇండియన్ నేషనల్స్కి ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఇక మనం ఎన్ఎండిసికి సంబంధించినటువంటి ఎలా అప్లై చేసుకోవాలనేది చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ మీరు ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది, దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి కెరియర్ అనేది డ్రాప్ డౌన్ ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఒక విండో అనేది, నెక్స్ట్ విండో అనేది కూడా మీకు ఇంకొకటి ఓపెన్ అవుతుంది. మీరు ఆ విండోని కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీరు క్లిక్ హియర్ టు అప్లై అనేది క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీకు విండో అనేది ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కంప్లీట్గా ఉన్నాయి. ఫస్ట్ మీరు అప్లై ఆన్లైన్ అనేది మీరు క్లిక్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత మీరు వచ్చేసి అప్లికెంట్ లాగిన్ అనేది మీరు క్లిక్ చేసుకుంటే మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ జనరేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే జనరేట్ అవుతుందో దాంతో మీరు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. లాగిన్ చేసుకొని ఫీజు పేమెంట్ చేసుకొని, దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఇక్కడ వారు స్టెప్స్ అనేది క్లియర్గా ఇచ్చారు. ఆ స్టెప్స్ అనేది కూడా మీరు చదువుకొని కూడా చూసుకోవచ్చు. మీకు ఒకవేళ అడ్వర్టైజ్మెంట్ సంబంధించింది చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది మీరు క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ మీరు క్లిక్ చేస్తే క్లియర్గా అడ్వర్టైజ్మెంట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో అందరు జాబ్ ఆస్పిరెంట్స్ అందరు కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.